హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న మెడికల్ టాపిక్ ఏంటంటే వ్యాక్సినేషన్ గురించి. మనం బేబీ బర్త్ అయిన నుంచి బేబీ పెద్ద అయినంత వరకు మనం వ్యాక్సినేషన్ చేసుకోవడం ప్రస్తుతం ఉన్న క్లైమేట్కి వాతావరణం బట్టి మనం వ్యాక్సినేషన్ చాలా అవసరం. అయితే చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ వ్యాక్సినేషన్ చార్ట్ ఉంటుంది, అది హాస్పిటల్లో ఇస్తారు. దాని ప్రకారంగా విలేజ్లో ఏఎన్ఎం లేకుంటే జిఎన్ఎం సర్వీస్ వాళ్ళు మీకు టైం పీరియడ్ ప్రకారం మీకు ఆ పిల్లలను తీసుకుని దానికి వ్యాక్సినేషన్ చేయిస్తారు. అయితే వీటితో పాటు ఒక 5 వ్యాక్సినేషన్స్ ఉంటాయి. ఇవి మనకి గవర్నమెంట్లో చాలా తక్కువగా అవైలబుల్గా ఉంటాయి. ఇది మనం ప్రైవేట్లో చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఉన్న హెల్త్ కండిషన్స్ బట్టి అవి చేయించుకోవడం చాలా అవసరం. వాటి గురించి ఇది మనం డిస్కస్ చేసుకుందాం. అందులో మొట్టమొదటి ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్. ప్రజెంట్ ఉన్న పొల్యూషన్కి ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ చాలా అవసరం. దాని ద్వారా మనం స్వైన్ ఫ్లూని మనం అరికట్టవచ్చు. ఆ తర్వాత మనం చూసుకుంటే చికెన్ పాక్స్ కూడా ఇది వెరిసిలస్ జూస్ట్ అనే వైరస్ నుంచి వస్తుంది. దీన్ని కూడా మనం అరికట్టడానికి చికెన్ పాక్స్ వ్యాక్సినేషన్ కూడా చాలా అవసరం. ఆ తర్వాత హెపటైటిస్ ఏ వ్యాక్సినేషన్ కూడా జాండీస్ మనం అరికట్టవచ్చు. హెపటైటిస్ ఏ కూడా దీనికి 2 డోసులు ఉంటాయి. డోసెస్ యొక్క చార్ట్ పైన మీకు నెక్స్ట్ వీడియోలో చేస్తాను. మీరు ఎవరికైతే డౌట్స్ ఉంటాయి మీరు ప్రతి వీడియోకి కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయవచ్చు. ఆ తర్వాత హెచ్పివి వ్యాక్సిన్ మేల్ ఫీమేల్ ఇద్దరు తీసుకోవచ్చు. బట్ ఎక్కువగా ఫీమేల్ ఎందుకు తీసుకోవాలనుకుంటే సర్వైకల్ క్యాన్సర్స్ ప్రజెంట్ ఉన్న కండిషన్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఇది మనం అప్ టు 9 to 45 ఇయర్స్ వరకు మనం ఈ వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. దీని కాస్ట్ కొద్దిగా ఎక్కువ ఉన్నా కూడా మీరు తీసుకోవడం వల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా మీరు మిమ్మల్ని మీరు కాపాడుకునే వారు అవుతారు. బట్ లాస్ట్ వన్ ఏంటంటే ఇప్పుడు మనం టైఫాయిడ్ అనేది కూడా చాలా రేర్ గా వచ్చే ఫీవర్. వన్స్ టైఫాయిడ్ వచ్చిన తర్వాత పేషెంట్ చాలా వీక్ అయిపోతున్నారు. టైఫాయిడ్ వ్యాక్సినేషన్స్ కూడా దీనికి మోస్ట్ ప్రాబ్లీ 2 to 3 డేసెస్ ఉంటాయి. దీన్ని కూడా డోసెస్ ప్రకారం తీసుకుంటే మీరు ఇలాంటి వ్యాక్సినేషన్ ఫుల్ఫిల్ చేసుకోవడం వల్ల ప్రజెంట్ ఉన్న జనరేషన్ పిల్లలకి మాత్రం చాలా అవసరం. వ్యాక్సినేషన్ ని ఎవరు కూడా అవాయిడ్ చేయవద్దు. వ్యాక్సినేషన్ చేసుకుని బాడీ ఉంచుకున్నట్లయితే వాళ్ళకి రాబోయే తరాల్లో ఎటువంటి ఇష్యూస్ రాకుండా వారి జీవనం ముందుకు మంచిగా కొనసాగుతారు. అలానే ఎటువంటి డౌట్స్ ఉన్న వ్యాక్సినేషన్ సంబంధించి ఎటువంటి మెడికల్ కంప్లైంట్స్ మీకు కావాలనుకున్నా కూడా మా ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్స్ షేర్ చేస్తూ మా కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీకోసం స్పెషల్గా వీడియో చేసి మా ఛానల్ అప్లోడ్ చేస్తాం. ఎనీహౌ, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.